తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైసీపీ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. కరెంటు ఛార్జీల పెంపుకు నిరసనగా వైసీపీ నిర్వహించిన ర్యాలీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భవనం నుంచి బయలుదేరింది. అయితే మధ్యలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సిసి నాయుడు తన కారును రోడ్డుకు అడ్డం పెట్టి ఈ ర్యాలీని అడ్డుకున్నారు. టీడీపీ నాయకుల్ని దూషిస్తూ ర్యాలీ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో తమపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ర్యాలీని దారి మళ్లించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఏమీ లేకుండా ఫీనాన్స్ కేసులు పెట్టారు. ఏమీ లేకుండా ఫీనాన్స్ కేసులు వస్తారండి. మీ సీఏ ఏం చేస్తున్నారు చెప్పండి. ఎందుకు అడ్డుకుంటున్నారంటే మీరు మాట్లాడండి. కాదు, ఇప్పుడు ఎవరైనా ప్రజాస్వామ్యంలో వినతిపత్రం ఇవ్వచ్చు. ప్రతిపక్షాలకు వాళ్ళకి హక్కు ఉంది. ఈరోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాయకుడికి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే దమ్ము లేదు. మరి 1,30,000 కోట్లు ప్రజల మీద కరెంటు ఛార్జీలు మోపి ఈరోజు సిగ్గు లేకుండా దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అంటున్నారు. పబ్లిక్ అంతరాయం. ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది అంటున్నారు. మరి ర్యాలీని అడ్డుకోవడం తప్పు కదా? ర్యాలీని అడ్డుకోవట్లేదండి. మీరు మా నాయకుల్ని, కూటమి నాయకుల్ని దూషిస్తూ బూతులు తిరుగుతున్నారు కాబట్టి అడ్డుకున్నారు. మేము ఏమీ చేయకుండానే ఫీనాన్స్ కేసులు పెట్టి తప్పించారు ఈ ఎదవరు. మేము ఆ పని చేయాలనుకుంటే చాలా ఇది కాదు. నేను రామకుమార్ రెడ్డి గారికి వినయపూర్వకంగా చెప్తామని చూస్తే అల్లరి మొక్కలు పైకి దొక్కుతారా?